ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి మనము 14 వచనాల వరకు ధ్యానిద్దాము. చూడండి, ఒకసారి మొదటి వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చాలు. చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదంట, ఏ శిక్షా విధి లేదు. అయితే క్రీస్తు యేసునందు లేనప్పుడు అప్పుడేముంది? మనకు శిక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని అంటున్నారు. అంటే చూడండి, ఈ శిక్షా విధి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అయితే ఈ శిక్షను ఆయన ఎలాగ తీసివేశారో ఒకసారి మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఆది కాండములో ఏదేను వనములో స్టార్ట్ అయిన ఈ పాపము, మరణము. అయితే ధర్మశాస్త్రం అంతట్లో దేవుడు ఎంతో మంది ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను ఎంతో మందిని పంపారు. అయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక బలులు అర్పించేవారు సంవత్సరానికి ఒకసారి. ఎందుకనంటే వాళ్ళలో ఉన్న పాపం పోవాలని, వాళ్ళలో ఉన్న శాపం పోవాలని, వాళ్ళలో ఉన్న దోషం పోవాలని. కానీ వాళ్ళ శరీరానికి ఏమైనా కొంచెము మనశ్శాంతి కలిగిందేమో కానీ ఆత్మకు మాత్రం రక్షణ అనేది రాలేదు. అయితే ఈ రక్షణ భాగ్యము ఎవరి ద్వారా వచ్చిందని అంటే యేసు క్రీస్తు ప్రభు వారి వల్లే వచ్చింది. ఎందుకనంటే ఆ ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందని అంటే పాపము నుంచి రక్షించలేకపోయింది. పాపికి రక్షణ ఇవ్వలేకపోయింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో ఏం చేశారంటే కొట్టివేశారు. ఆ పాపమును, ఆ మరణమును ఆయన ఏం చేశారంటే సిలువలో మింగివేయడం అనేది జరిగింది. మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అని అంటున్నాడు. చూడండి, క్రీస్తు యేసునందు మనము ఏముందంట? జీవమునిచ్చు ఆత్మ. జీవమునిచ్చు ఆత్మ ఉందంట. ఆ జీవమునిచ్చు ఆత్మ ఏం చేస్తుందంటే మనిషిని, చూడండి, ఒకానొక దినమున మనము లోకంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, దేవునికి దూరంగా ఉన్నాము. అప్పుడు ఒకవేళ మనం ప్రాణంతో ఉన్నా కూడా సరే, అది ఎలాగనంటే ఒక స్పర్శ లేని, జీవము లేని లాంటి శరీరం కలిగి ఉన్నాం. ఈ రోజు మనము క్రీస్తు యేసు నందు ఉన్నాం కాబట్టి మనలో ఏముందంట? జీవమునిచ్చు ఆత్మ. ఈ జీవమునిచ్చు ఆత్మ ఏం చేస్తుందనంటే పాప మరణముల నుండి మనల్ని ఏం చేసింది? విడిపించింది. హల్లెలూయా. అయితే ఇది ఎందుకు మనుషులు చేయలేకపోయినారనంటే ఇది మనుషుల వల్ల, రాజుల వల్ల, ప్రవక్తల వల్ల ఇది కాలేదు. ఎందుకనంటే పాపమును జయించాలంటే పవిత్రుడైన దేవుని కుమారుడు మాత్రమే జయించగలుగుతాడు. ఈ లోకంలో ఉన్న ఎవరు కూడా పాపమును జయించలేరు. పాపమును జయించాలనంటే చూడండి, సాతానును ముళ్ళుని విరిచివేయాలన్నా, పాపమును జయించాలన్నా, పాపము నుంచి మనల్ని విడిపించాలన్నా, పాపముల నుండి మనల్ని పవిత్రపరచాలన్నా పరిశుద్ధుడు, పవిత్రుడైన తండ్రి కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే మనల్ని ఈ లోకము నుంచి, చీకటి నుంచి, ఈ లోక దుర్నీతి నుంచి, లోక ఆశల నుంచి విడిపించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భూమిపైన సృష్టిలో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. హల్లెలూయా. అయితే పాపం ఎలాగ ఎంటర్ అయింది మనందరికి తెలుసు. అనేక పర్యాయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏదైనా మనములో దేవుడి మాటని అవ్వ ఆదాము అతిక్రమించడం వల్ల ఆ పాపము వాళ్ళలోకి ప్రవేశించింది. ఆ పాపము తరము వెంబడి తరము అదేమొస్తూ ఉంది? వస్తూనే ఉంది. అయితే ఈ పాపమునకు విరుగుడు ఏంటనంటే
పరిశుద్ధుడైన దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకి రావాల్సిందని చెప్పి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త కావచ్చు, ఇర్మియా కావచ్చు, జకర్యా కావచ్చు, వీళ్ళందరూ కూడా మా యేసుక్రీస్తు ప్రభువారి జననం గురించి ముందే రాశారు. ఎందుకనంటే ఈరోజు లోకంలో మనము చూడండి, ప్రతి ఒక్క విషయంలో చూడండి, భూలోకము పరలోకము రెండు ఉంటాయి. ప్రతి ఒక్కటి మరణానికి ఒకటి, జీవానికి ఒకటి. అదే విధముగా చూడండి, ఇరుకైన మార్గము, విశాలైన మార్గము. ఇంకా మనం చూస్తే మరణమును జయించగలిగినది ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు ఆయన మరణమును జయించాడు. ఈ భూమి పైన అనేక మంది నేను దేవుణ్ణి, లేకపోతే నేను ఈ నీళ్ళ మీద నడుస్తాను, లేకపోతే ఇలా చేస్తాను, అలా చేస్తాను, నేను చనిపోయి బ్రతుకుతానని చెప్పి సమాధి చేయబడిన వారు కూడా తిరిగి లేచిన వారు లేరు ఇంతవరకు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ముందే చెప్పారు, ఆయన మరణించి తిరిగి మూడో దినమున లేస్తానన్నాడు. అలాగే ఈ లోకము పాపములు శాపముల కొరకైనా ఈ భూమిపైకి వచ్చి మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఈరోజు తండ్రి కుడి పార్శ్వన పరిశుద్ధుడు పరిశుద్ధుడిని వేల దూతలతో స్తుతిగానాలు చేయించబడుతూ ఉన్నాడు. ఈరోజు మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న పాపము ఏమైందంటే ఆయన జీవమునిచ్చే ఆత్మ పాప మరణములన్నిటినీ ఏం చేసింది? మృంగివేసింది. ఎక్కడ? సిలువలో. ఈరోజు చూడు, ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందో యేసుక్రీస్తు ప్రభు వారి కొత్త నిబంధనలో అది చేశారు. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞల ప్రకారము ఎవరైనా నడుచుకున్నారా? లేదు. ఆ ఆజ్ఞల ప్రకారము ఎవరు ముందుకు వెళ్ళలేదు. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు దేవునితో ప్రతిరోజు గోజాడుకుంటూ అడుక్కుంటూ ఉండారు, అయ్యా మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపించు అని అన్నారు. అయితే విడిపించిన తర్వాత వాళ్ళు ఏమైనారు? దేవుని పైన మళ్ళీ సనుక్కోవడము, దేవునికి దూరంగా అయిపోవడము, అలాగ చేయడం జరిగింది. అయితే చూడండి, మనము ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నుంచి కాదు మనల్ని దేవుడు విడిపించింది. మనల్ని మహాభయంకరమైన పరిస్థితుల్లో నుంచి 2024 సంవత్సరాల క్రితము ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం వల్ల ఈరోజు మన జీవితంలోకి ఏమొచ్చిందంటే జీవమునిచ్చే ఆత్మ వచ్చింది. హల్లెలూయా. ఈ జీవమునిచ్చే ఆత్మ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఈ లోకంలో ఉన్నంత కాలము నిన్ను జీవింపచేస్తుంది. ఒకవేళ నీ శరీరం మృతతుల్యం అయిపోయి నువ్వు ఒకవేళ చనిపోయిన నీ శరీరము సమాధిలో పాతిపట్టిన ఆ ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి చేరుతుంది. అది జీవమునిచ్చే ఆత్మ. అయితే ఈ జీవమునిచ్చే ఆత్మకి ఏం కావాలి? రక్షణ అనేది కావాలి. ఈ జీవమునిచ్చే ఆత్మకి ఏం కావాలంటే రక్షణ కావాలి. ఈ రక్షణ కావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవడంటే పలానా వాళ్ళకి చెందిన దేవుడు, లేకపోతే పలానా ప్రాంతానికి చెందిన దేవుడు, పలానా కులములకు చెందిన దేవుడు అని అనుకుంటూ ఉంటాం. కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఆయన ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో కులము, మతము ఇవన్నీ కూడా, ఈ ప్రాంతీయ భేదములన్నీ కూడా ఇవన్నీ దేవుడు చేసినట్టు కావు. మనుషులు మనం చేసుకున్నాం, మనం తయారు చేసుకున్నాడు. దేవుడు తయారు చేసింది ఏంటో తెలుసా? ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చూపున ఆయన నరుని నిర్మించుకున్నాడు. ఒక మట్టిని తీసుకొని, ఒక మట్టి ముద్దను తీసుకొని ఆయన ఒక బొమ్మను తయారు చేసి నరుని నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదగా జీవాత్మ అయినాడు నరుడు. హల్లెలూయా. ఏమైనాడు? జీవాత్మ అయినాడు. ఆ జీవ ఆత్మ అయిన నరుడు దేవునితో సావాసం చేస్తూ ఉన్నాడు, దేవునితో గడుపుతూ ఉన్నాడు. ఇద్దరు కుటుంబము, భార్యాభర్తలు ఇద్దరు దేవునితో గడుపుతూ ఉన్నారు. దేవునితో ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏమై ఉన్నాయి? కృపాక్షేమములే ఉన్నాయి. వాళ్ళు వెంట వచ్చాయి. దేవునితో సావాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏనాడు కూడా కష్టపడింది లేదు, వాళ్ళు ఏనాడు కూడా శ్రమ పడింది లేదు. ఆ తోటలో ఉన్న ప్రతి ఒక్క పండుని తినమన్నాడు దేవుడు. ఒకే ఒక పండుని, ఆ తోట మధ్యలో ఉండే పండుని తినొద్దని చెప్పాడు. కానీ మనిషి ఏం చేశాడంటే దానినే తిన్నాడు, దేవుని ఆజ్ఞని అతిక్రమించాడు. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఈ సృష్టిలోనంట దేవుని మాటని ప్రతి ఒక్కటి సముద్రం వినిందంట. ఇజ్రాయెల్ ప్రజలు ఫరో బానిసత్వం నుంచి బయట వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసి ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రము దేవుని మాటలు వినింది, 2 పాయలుగా చీలింది. చూడండి, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అవి అక్కడ ఒక రోజంతా కూడా నిలబడిపోయినాయండి. అదే ఏకరాశిగా నది, యోర్దాన్ నది కూడా వాళ్ళు
ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ కాలు ఎప్పుడైతే యోర్దాన్ నది తాకిందో, యోర్దాన్ నది కూడా ఏమైంది, రెండు పాయలుగా చీలింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సృష్టిలో సముద్రం ఆయన మాట వినింది, నదులు ఆయన మాట విన్నాయి, జలరాశులు ఆయన మాట విన్నాయి, లాస్ట్కి యోనాని మింగిన చేప కూడా ఆయన మాట వినింది. ఈ సృష్టిలో సృజించిన చూడండి సూర్యచంద్ర నక్షత్రాలు విన్నాయి, ప్రతి ఒక్కటి ఆయన మాట వినింది. కానీ మనిషి మాత్రం ఏం చేయడం లేదు, ఆయన మాట వినడం లేదు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న చీకటికి, ఈ లోకంలో ఉన్న పాపమునకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానికి మనిషి ఏమైపోతున్నాడంటే బానిస అయిపోతూ ఉన్నాడు. చూడండి, సత్యము మనం చెప్తూ ఉంటే ఆ సత్యమును వాళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు, ఆ సత్యమును వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఒరే బాబు, యేసు క్రీస్తునున్న వారికి ఏ శిక్షా విధి లేదు, మనము పాపమును జయించగలుగుతాం. ఎందుకనంటే ఆయన మనకు రక్షణ ఇస్తాడు, ఆయన ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరుస్తాడు. ఆయన పాప మరణములను జయించిన ఒకే ఒక తండ్రి అయిన దేవుని కుమారుడై ఉన్నాడు. మనము ఆయనని నమ్ముకుంటే, ఆయన మాట వింటే మనకేమొస్తుంది తెలుసా, రక్షణ వస్తుంది. ఈ లోకం నుంచి మనం ప్రత్యేకపడతామనని మనం చెప్తూ ఉంటే అనేక మంది ఏమనుకుంటున్నారంటే చాలా సింపుల్ గా అనుకుంటూ ఉన్నారు, చాలా చీప్ గా చూస్తూ ఉన్నారు అన్నమాట. ఈ సత్యమును మనం చెప్తూ ఉన్నప్పుడు నోవాహు కాలంలో కూడా ఇలాగే జరిగింది. నోవాహు కూడా దేవుడు చెప్పాడు, నోవాహు ఈ కాలంలో నీ ఎంత నీతిమంతుడు ఎవరు లేరు, నేను చెప్పిన ప్రకారము ఒక వాడని తయారు చేయనప్పుడు నోవాహు అలాగ తయారు చేసుకుంటూ సమయం దొరికినప్పుడు అంతా ఆ వీధుల్లో తిరుగుతూ ఆ ప్రాంతంలో ఆ దేశం అంతా ఏం చేస్తున్నాడు అని అంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆ టైంలో ఎలాగున్నారంటే తాగుతూ, తిరుగుతూ, వెబ్సిరీస్తూ, దొంగతనం చేస్తూ ఇలాగా రకరకాల వ్యసనాలతో ఉన్నారు. అప్పుడు నోవాహు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారంట, ఎవరే పిచ్చోడా, నువ్వేదో వాడగట్టుకుంటూ ఉన్నావు, వాడగట్టుకో, మాతో నీకేం పని అని చెప్పి రకరకాలుగా ఆయన్ని సంపెట్టేవారంట. అయినా కూడా సరే దేవుడు చెప్పిన మాట ప్రకారం వాడను తయారు చేస్తూ ఉన్నాడు, ఖాళీ సమయంలో వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఏ ఒక్కరు ఆయన మాట వినలేదు. ఏం చేయలేదు, ఏ ఒక్కరు నోవాహు మాట వినలేదు. ఎందుకనంటే అంత భయంకరమైన పరిస్థితులకి మనుషులు ఏమైపోయినారు, అలవాటు పడిపోయినారు. అదే సత్యం అనుకుంటూ ఉన్నారు, అదే జీవితం అనుకుంటూ ఉన్నారు, అదే మన జీవితము జీవనం అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని మాటను మాత్రం వాళ్ళు అంగీకరించలేదు. అందుకే 40 రోజులు ప్రచండమైన వర్షము కురవడము, అక్కడున్న జనాలందరూ మునిగిపోవడము, దేవుడు మాట ప్రకారమే ఆ పడవను తయారు చేసుకొని నోవాహు కుటుంబంలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని నందు వాళ్ళు నివసించారు. దేవుని మాట ప్రకారం ఆ కుటుంబము జీవించింది. దేవుని మాట ప్రకారం ఆ కుటుంబం జీవించింది కాబట్టే ఎంత వర్షం వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా కొండలు మునిగిపోతున్నాయి, ప్రతి ఒక్కటి మునిగిపోతుంది, కానీ పడవ మాత్రం ఏమవుతుంది, పైకి తేలుతూ ఉంది. హల్లెలూయా. ఎందుకనంటే ఆ కుటుంబము దేవుని మాటను వినింది. ఈరోజు నువ్వు నీ కుటుంబం, నువ్వు నీ కుటుంబం కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, నీ బంధువులు, ప్రతి ఒక్కరు కూడా సరే ఈరోజు ఈ సత్యము నువ్వు తెలుసుకోవాలి. యేసు క్రీస్తు నందు నువ్వు ఉంటే, యేసు క్రీస్తు నందు నువ్వు జీవిస్తే, యేసు క్రీస్తు నిజమైన రక్షణ నువ్వు తెలుసుకుంటే, యేసు క్రీస్తు తప్ప ఈ లోకంలో నిన్ను ఎవరు రక్షించలేరు. యేసు క్రీస్తు తప్ప ఈ లోకం నుంచి నిన్ను ప్రత్యేకపరచలేరు. యేసు క్రీస్తు ప్రభువారు తప్ప నీ పాపమునకు ఏం రాదు, క్షమాపణ రాదు. ఆయన నువ్వు నమ్ముకుంటే, నీ హృదయమును ఆయన పాదముల దగ్గర నువ్వు కుమ్మరిస్తే ఖచ్చితంగా నీకేమొస్తుందో తెలుసా, ఈ లోకము నుంచి నువ్వు ప్రత్యేకపరచబడతావు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా నిన్ను నన్ను ఏం చేస్తాడు తెలుసా, కడిగి ప్రత్యేకపరిచి ఆయన నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈరోజు ఆయన చాలా సార్లు అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు సత్యం తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే 11:28 మత్తయి సువార్తలు అంటాడు, ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్ద మీరు నివసించండి, నాతో ఉండండి, నాతో జీవించండి, నా మాట వినండి, నా కాడి వెతుక్కోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ లోకములో ఉండే ప్రయాసని, లోకంలో ఉండే ఆ ప్రయాసని, ఆ ఆయాసమైనా తీసుకుంటూ ఉన్నారు, కానీ దేవుడిచ్చే శాంతిని మాత్రము తీసుకోలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, చాలా మందికి ఈ రోజుల్లో ఒకటి డబ్బు, 2 పరపతి, కులము, వీటిపైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. చూడండి, మనము జ్ఞాపకం చేసుకుంటే డబ్బు ఎప్పుడు కూడా
ఒక పడవ నీళ్లు మనం జ్ఞాపకం చేసుకుంటే, నీళ్లుని డబ్బుతో తీసుకుంటే పడవని జీవితంతో తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ రెండు, డబ్బు ఏం చేస్తానంటే చూడండి, పడవ కింద నీళ్లున్నంత సేపు పడవ ఏం చేస్తుంది? ప్రయాణం సాగిస్తుంది. అయితే అదే పడవలేక నీళ్ళు వచ్చాయనుకో ఏమవుతుంది? మునిగిపోతుంది. అంతే డబ్బు కూడా. డబ్బు మనకు అవసరం, డబ్బే జీవితం కాదు. డబ్బు మనం దాన్ని సంపాదిస్తాము, కానీ ఆ డబ్బుని పడవలోకి తెచ్చుకోకూడదు. పడవలోకి మనం తెచ్చుకున్నాం అనుకో, బంధువులు ఉండరు, బంధుత్వాలు ఉండదు, ఏమీ ఉండదు. లాస్ట్కి దేవుణ్ణి కూడా మనం ఏం చేయము, లెక్క చేయము. ఎందుకనంటే డబ్బు 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 డబ్బు. అది ఈ లోకంలో ధనమును మనం సమకూర్చుకుంటే అది ఎవడో ఒకడు వచ్చి మన దగ్గర నుంచి తీసుకెళ్తాడని దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కానీ పరలోకంలో నువ్వేం చేయాలి? ధనమును సమకూర్చుకోవాలి. పరలోకంలో ధనమును నువ్వు సమకూర్చుకోవాలంటే ఎవరు నువ్వు తెలుసుకోవాలి? యేసుని తెలుసుకోవాలి, యేసునందు జీవించాలి. ఆయన యందు నువ్వు ఉంటే నీకు శిక్ష విధి లేదంటూ ఉన్నాడు. అంటే చూడండి, చాలా మంది మనం ధనవంతుల లాజరు గురించి తీసుకున్నా, ఎంతో మంది మనం జ్ఞాపకం చేసుకున్నా కూడా సరే, దేవుని యందు నివసించిన వారు ఆయన యందు పరలోకంలో ఖచ్చితంగా స్నానం సంపాదించుకున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన యందు నివసించగలగాలి. ఈరోజు నరుడు నాసికారంధ్రాల్లో జీవవాయువు వదగ నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మని ఎవరు తీసివేశారు? నరుల్లో నుంచి సాతానుడు వచ్చి ఆ ఆత్మను తీసివేసి ఈ లోకానికి సంబంధించిన కోరికలను, ఆశలను, ఈ లోకానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నరునిలో నింపేశాడు. అయితే ఆ పాపమునకు విరుగుడుగా యేసుక్రీస్తు ప్రభు వారి భూమిపైకి శరీరధారిగా వచ్చారు. మనందరికి తెలిసిన విషయం. ఒకసారి 3వ వచనం చదువుమా. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఇది ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది, ఇది చేయలేకపోయింది. అందుకే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి, తన సొంత కుమారుని ఏం చేశాడు? పాప శరీర ఆకారంతో పంపి, అదే విధముగా ఆయన శరీరమునందు పాపమునకు ఏం చేశాడు? శిక్షను విధించాడు. ఆయన శరీరమునందు పాపముకి ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఆయన శరీరమునకు 39 కొరడా దెబ్బలు పడ్డాయి. పక్కలో బల్యం వచ్చి పడింది. ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడింది. అనేక పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. ఆయన సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు. ఎందుకనంటే నువ్వు చేసింది ఏం చేసిన పాపము గురించే, ఇంకేం ప్రత్యేకంగా ఏం కాదు. ఏదైనా వనంలో అవ్వాదాం చేసిన పాపము ఈ రోజు 2024 సంవత్సరాల వరకు అదేం చేస్తూ వచ్చింది? ప్రయాణిస్తూ వచ్చింది. తరము వెంబడి తరము ఆ పాపమును ఆయన మింగివేశాడు. ఆ పాపమును వధింపబడిన గొర్రె పిల్లలాగా ఆయన విమోచకుడిగా సిలువలో ఆయన ఏం చేశాడంటే దానిని భరించాడు. ఆయన ప్రేమతో ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట. ఈ లోకంలో ఎవరిని ప్రేమించాడు? నిన్ను నన్ను ప్రేమించాడు. పాపిని ప్రేమించాడు. మనం ఒక చిన్న తప్పు చేస్తే ఒక మనిషిని ప్రేమిస్తామా? ఒక మనిషి ఎవరైనా ఒక చిన్న తప్పు చేశారు, లేకపోతే ఎక్కడైనా ఒక చిన్న విషయం దొంగతనం చేసి దొరికారు, లేకపోతే వ్యభిచరిస్తూ దొరికినారు, ఏదో ఒక చిన్న తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? వెంటనే సిలువ వేసేస్తాం. కానీ ఆయన అలాంటి పాపములో ఉన్న నిన్ను నన్ను కొరకు ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించి ఆయన శరీరమును పాపముగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన శరీరం ఏం చేసుకున్నాడు? పాపముగా మార్చుకున్నాడు, పాపిగా మారాడంట. ఆయన అంత అవసరం ఏమొచ్చింది ఆయనకి అంటే, జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. క్రీస్తునందు ఆయన నిన్ను నన్ను జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి పాపిగా ఉన్న నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నట్టుకు ఆయన పాపముగా మారాడు, ఆయన పాపిగా మారాడు. ఆయన శిక్షకు ఆయన ఏం చేశాడు?
విధింపబడ్డాడు. అయితే ఈరోజు నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న చూడండి, మన కుమారుడు మన కుమార్తె ఏదైనా చేసినా కూడా సరే మనం ఏం చేస్తాం, ఆ శిక్ష నుంచి తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అది తప్పైనా ఏం చేస్తాం, మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు కదా, వాళ్ళని ఏం చేస్తాం, ఏదో ఒక రకంగా కాపాడతాం. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న కాపాడడం వేరే, కానీ ఈ లోకంలో ఉన్న శిక్షల గురించి. కానీ పరలోకం చేరాలి అని అంటే మనకు మనకు సంక్రమించిన తరతరములుగా సంక్రమించిన ఆ పాపమును మనలో నుంచి తీసివేయాలని అంటే యేసు దగ్గరికి నువ్వు రావాలి. హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయం తీయమ్మ ఒకసారి, 3 నుంచి 5 వచనం చదువు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా చూడండి, మనము ఇంకనూ పాపములకు దాసులు కాకున్నట్టు, పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినదని ఎరుగుదము. ఎందుకు మనము సిలువ వేయబడదామని ఎరుగుదామని అంటే, మన ప్రాచీన స్వభావం మనం ఏం చేయాలంట, సిలువ వేయాలి. ఎందుకనంటే మనం ఆల్రెడీ బాప్తిసములో మనము మొదట మరణం ఏమైంది, ఆయనతో కూడా సమాధిలో పాతి పెట్టబడింది. ఈ రోజు మనము మన ప్రాచీన స్వభావమును మనం ఏం చేయాలి, సిలువ వేయాలి. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని ఆయన దేనిగా ఎంచుకున్నాడంట, పెంటగా ఎంచుకున్నాను అంటూ ఉన్నాడు. నేను జీవించేవాడు నేను కాదు, నేను క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడని చెప్తాడు. ఎందుకనంటే ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని ఆయన ఏం చేస్తాడంటే, మనం నోట్లో నుంచి ఉమ్ము ఊజేస్తాం అనుకో, దాన్ని మళ్ళీ మనం తీసుకుంటామా, తీసుకోలేము. ఎందుకనంటే అది అసహ్యం. అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా దేవుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడని మనం తెలుసుకొని ఈరోజు మనం ఏం చేయాలనంటే, ప్రాచీన స్వభావములో ఏట్లయితే బంధింపబడిపోయి ఉన్నామో వాటన్నిటిని మనం ఏం చేయాలి, సిలువ వేయాలంటూ ఉన్నాడు. హల్లెలూయా. సిలువ వేసేయాలి. సిలువ వేయాలని అంటే మనం ఏదో వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిలా కాదు. లోకంలో ఈ ప్రాచీన స్వభావం మనలో ఉన్నటివి కొన్ని ఉంటాయి, దాక్కొని ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర దాక్కొని ఉంటాయి. అన్నిటిని మనం ఏం చేయాలంటే వదిలివేసేయాలి. ఇంకొక మాట ఉంటుంది, కింద చదువు 7. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు మృతుల్లో మరణం ఏం చేయదంట, ప్రభుత్వం చేయదు. ఎందుకనంటే ఆ మరణమును ఏం చేస్తాడు, ఆయన మృంగివేశాడు. ఈరోజు ఆ మరణములు ఏముంది, పాపం ఉంది, సాతాన అంధకార దుష్ట శక్తులన్నీ అందులో ఉన్నాయి. అందుకని ఆయన మరణమును ఏం చేశాడు, జయించాడు. ఆ మరణమును జయించి ఈరోజు నిన్ను నన్ను ఆయన యందు జీవించేలాగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మనలో జీవించేలాగా ఆయన చేసుకున్నాడు. ఈరోజు మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చూడు, కిందకి చదువు 11.
అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట అంటూ ఉంది ఏంటంటే, అటువలే మీరు పాపం విషయమై ఏమైనారు? మృతులైపోయినారు. ఎందుకు? యేసుక్రీస్తు సత్యం నువ్వు తెలుసుకున్నావు, ఆయనే నిజమైన రక్షకుడని తెలుసుకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, బాప్తీసంలో నీ పాపమును ఏం చేసావు? పాతి పెట్టావు. నువ్వు ఆయన ఎలాగా పునరుద్ధారుడిగా తిరిగి లేచాడో అలాగే నువ్వు పాపములో నుంచి నువ్వు ప్రాచీన స్వభావమును ధరించుకొని ఈరోజు సజీవులుగా దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి అని అంటున్నారు. హల్లెలూయా. సజీవులుగా మనల్ని ఎంచుకోవాలని అంటే యేసు క్రీస్తు నందు మనం ఏం చేయాలి? బాప్తీసం పొందాలి. ఆయనే నిజమైన రక్షకుడు అని తెలుసుకోవాలి. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు రక్షించలేరు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు మనల్ని పాపం నుంచి విడిపింపలేరని చెప్పి ఆ సత్యమును నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన యందు జీవించేలాగా చేస్తాడు. ఆయన యందు ఏముందంటే జీవమునిచ్చు ఆత్మ ఉంది. హల్లెలూయా. ఆ జీవమునిచ్చు ఆత్మ నిన్ను ఏం చేస్తుందనంటే ఈ లోకము నుంచి పరలోకమును తీసుకెళ్తాది. నీలో నిత్య జీవమును నింపుతుంది. నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు, నిన్ను పవిత్రునిగా చేస్తాడు, నిన్ను యేసునందు నివసించే వారిగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటూ ఉన్నాడు. అయితే ఇంకొకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యందు నేనున్నాను కదా, నాకు ఏమీ లేదనుకోవడము చాలా తప్పు. ఏంటంటే ఆయన యందు ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆయన యందు ఉన్నప్పుడు నువ్వు నీ ప్రాచీన స్వభావంలో సెలువు వేయాలి. ఆయన యందు ఉన్నప్పుడు లోకాశలకు సెలువు వేయాలి. ఆయన యందు నువ్వు ఉన్నప్పుడు నీ అలవాట్లు, నీ క్రియలు, నీ పాత పద్ధతులు అన్నిటికీ నువ్వేం చేయాలి? సెలువు వేయాలి. ఏదైనా వనములో అవ్వమ్మ దేవుని ఆజ్ఞకి సెలువు వేసింది, సాతానుడికి వెల్కమ్ చెప్పింది. హల్లెలూయా. చూడండి, దేవుని ఆజ్ఞకి, దేవుని మాటను అతిక్రమించింది, సాతానుడికి వెల్కమ్ చెప్పింది. ఈ రోజు నువ్వేం చేయాలో తెలుసా? సాతానుడికి సెలువు వేయాలి, యేసయ్యకి వెల్కమ్ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు సాతానుడికి సిలువ వేయాలి. సాతానుడు అని అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కటి లోకాస్తులు, ప్రాచీన స్వభావాలు, ఈ లోకాస్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు, దురాశలు, ఇవన్నిటికీ మనం ఏం చేయాలనంటే సిలువ వేసేయాలి. అదేవిధంగా మనం ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే 3:24 చదువు, రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలు. కాబట్టి నమ్మువారు ఏం చేస్తున్నారంట? ఆయన కృపచేతనే. ఏం కృపచేత? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఉచితముగా నీతిమంతులుగా ఎలాగా? ఆయన రక్తం చిందిస్తేనే మనం ఏమైనామో ఈరోజు నీతిమంతులమైనాం. ఆయన విమోచన పడితే గాని మనకేం కాలేదు? ఆ రక్షణ భాగ్యం రాలేదు, ఆ స్వతంత్రత రాలేదు, ఆ సర్వ స్వతంత్రం మనకి రాలేదు. ఈరోజు ఆయన మరణించి తిరిగి లేస్తే గాని, ఆయన విమోచన ద్వారా ఉచితముగా ఈరోజు ఆయన గొప్పతారా మనం ఏమైనామంట? నీతిమంతులుగా ఉన్నాం. ఈరోజు చాలా మంది డబ్బులు ఇచ్చి చాలా కొనుక్కుంటూ ఉంటారు ఈ లోకంలో. అటేటి వల్ల నీకు రక్షణ రాదు, అటేటి వల్ల నీకు పాపక్షమాపణ రాదు, అటేటి వల్ల నువ్వు పరలోకానికి నువ్వు చేరలేవు. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి మాటలు వింటే, వినుట వల్ల విశ్వాసం వచ్చును, క్రీస్తు మాటల వల్లనే నువ్వేం చేస్తావు? జీవించగలుగుతావు. క్రీస్తు మాటల వల్ల నువ్వు రక్షించబడతావు. క్రీస్తు నామములోనే రక్షణ, క్రీస్తు నామములోనే నువ్వు ఈ లోక ఆశలను నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. అందుకంటూ ఉన్నాడు. చూడు 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. హల్లెలూయా. చూడండి, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తము నొందినవాడు ఏమవుతాడంట? ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషని ఎంతబడిన వాడు కూడా ధన్యుడు. ఇప్పుడు మనము ఎప్పుడు నిర్దోషమని ఎంచబడతామని అంటే ఆల్రెడీ దోషంలో ఉన్నాం, కానీ నిర్దోషిగా ఎప్పుడు అవుతాము? ఆయన రక్తంలో నువ్వు కడగబడితే అప్పుడు నిర్దోషం అవుతావు.
పాపానికి నీకేమొచ్చింది? పరిహారం వచ్చింది. పాపానికి నీకేమొచ్చింది? విమోచన వచ్చింది. నీ అతిక్రమములకు ఏమొచ్చింది? దేవుడు ఏం చేశాడు? వాటన్నిటినీ, నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేశాడు. నీవు ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నావు కాబట్టి నువ్వేమైనా ఇప్పుడు నిర్దోషివి. హల్లెలూయా. నువ్వెవరివి? నిర్దోషివి. ఏ దోషము లేని ఆయన దోషిగా ఎంచబడ్డాడు. ఆయన దోషిగా ఎంచబడడం వల్ల నువ్వు దోషము లేని వాడిగా ఈరోజు ఉన్నావు. ఎందుకు? ఆయన చిందించిన రక్తము ద్వారా నీ దోషములన్నిటిని ఏమైనాయి? కడిగివేయబడ్డాయి. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు లోకంలో ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు, ఎవరు నిన్ను రక్షించిన వారు లేరు, ఎవరు నిన్ను ప్రత్యేకపరిచిన వారు లేరు. జీవము కలిగిన యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను రక్షించగలుగుతారు. ఆయన మాత్రమే నిన్ను ప్రత్యేకపరచగలుగుతారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమును పొందినవాడు, ప్రభువు చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ ఏ తండ్రి అయిన దేవుని దగ్గర తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్న ప్రతి పాపము నుంచి, ప్రతి అతిక్రమము నుంచి ఆయన ఏమైనాడో తెలుసా? దోషిగా ఉండి ఆ దోషమును భరించి మళ్ళీ ఆయన మరణించి తిరిగి లేచి నిర్దోషిగా తండ్రి కుడి పార్శ్వాన కూర్చోన్నాడు. హల్లెలూయా. ఆయన నిర్దోషిగా తండ్రి కుడి పార్శ్వాన ఆయన కూర్చోన్నాడు. ఈ రోజు నువ్వు కూడా నిర్దోషిగా ఎలాగైనా నువ్వు దోషములో ఉన్నావు. ఆ దోషమును ఆయన కడిగి వేశాడు. ఈ రోజు నువ్వు నిర్దోషిగా ఉన్నావు. హల్లెలూయా. నువ్వేమైనావు? నిర్దోషిగా ఉన్నావు. ఎనిమిదవ చదువు. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనం సున్నతి గలవారిని గురించి చెప్పబడిందా? సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినచున్నావు కదా. మంచిది. అది ఏ స్థితి అందు ఎంచబడిను? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. చాలు. చూడండి, ఇక్కడ మనం చూస్తే నిర్దోషులుగా ఎంచబడినామంటే మళ్ళీ ధర్మశాస్త్రంలోకి సున్నతి గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ సున్నతి రాకముందే దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని నీతిమంతుడిగా ఎంచుకున్నాడు. ఈరోజు ఆ సున్నతి గురించే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వీళ్ళందరూ కూడా, ఆ యూదులు కావచ్చు, వీళ్ళందరూ ఆ పరిసయ్యులు కావచ్చు, సదిగి వీళ్ళందరూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సున్నతి గురించే పోరాడుతున్నారు. కానీ జీవము కలిగిన దేవుడు పరలోకం నుంచి కిందకు వచ్చినాడు అనే మాటను వీళ్ళు తెలుసుకోలేకపోయారు. అయితే కొంతమంది తెలుసుకున్నారు ఆ సత్యముని. ఆ సత్యము తెలుసుకున్నారు. ఆ సత్యంలో కొంతమంది నడుస్తూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ అనేక మందిని దేవుని సన్నిధిలోకి నడిపించిన వారు కూడా ఉన్నారు. మనం ఇంకొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. 5వ వచనం, 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనకు నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి. చూడండి, ఈరోజు విశ్వాస మూలముగా అబ్రహాం ఏమైనాడు? నీతిమంతుడైనాడు. ఈరోజు విశ్వాస మూలముగా మనం కూడా ఏమైనాము? నీతిమంతులైనాం. ఎందుకనంటే మనలా విశ్వాసము ఉంటేనే దేవుడు మనల్ని రక్షించగలుగుతాడు. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకొని ఈ హృదయం ఆయనకు అర్పించి, ఈ హృదయం ఆయన పాదముల దగ్గర కుమ్మరించి నువ్వు ఆయన సత్యమును నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. ఎందుకనంటే నీ విశ్వాసమే నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను రక్షణ భాగ్యంలోకి నడిపిస్తాడు. నీ విశ్వాసమే నిన్ను పాపం నుంచి విడిపిస్తాడు. నీ విశ్వాసము ఎప్పుడు నీలో విశ్వాసం వస్తుందంటే సత్యమును నువ్వు తెలుసుకున్నప్పుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నీలో ఏమొస్తుందంటే విశ్వాసం అనేది వస్తుంది. యోహాను సువార్త 5:24 చదువు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు, నా మాట విని నన్ను పంపుని వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. చూడండి, నా మాట వింటే, ఏ మాట? యేసుక్రీస్తు మాట మీరు వింటే
నన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే, తండ్రి ఎవరు పంపారు? యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి పంపాడు. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మీలో ఏముంటది? నిత్య జీవము గలవాడవుతాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు క్రీస్తు మాటను వింటే, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నీకు మరణమును నువ్వు జయిస్తావు. హల్లెలూయా. మరణంలోకి నువ్వు రావు. నువ్వెక్కడికి వెళ్తావు? జీవంలోకి వెళ్తావు. నీలో ఉన్నది ఏ ఆత్మ? జీవాత్మ. అది జీవాత్మ ఏం చేస్తుంది అంటే నీకు నిత్య జీవమునిస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో దేనిలో నీకు నిత్య జీవం రాలేదు. ఈ లోకంలో ఒకవేళ డబ్బునిందా, దాని ద్వారా నువ్వేం కొనుక్కోలేవు. ఇప్పుడు డబ్బు ఉన్నదని చంద్రమండలంలో చాలా మంది ఏం చేస్తున్నారు? ప్లాట్లు కొంటూ ఉన్నారు. అక్కడ ఉండాలని, ఒకవేళ ఈ భూమి అంతరించిపోతే అక్కడికి వెళ్ళిపోవాలని. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సరే, ఈ భూమి అంతా ఒక రోజుకి ఏమవుతుంది? సూర్యుని కింద ఉండేది ప్రతి ఒక్కటి ప్రసంగి చెప్పినట్టు వ్యర్థమే. ఒకానొక రోజుకి అంతా శూన్యమైపోతుంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ మాత్రము ఖచ్చితంగా దేవుని దగ్గరికే చేరుతుంది. హల్లెలూయా. దేవుని దగ్గరికే చేరుతుంది. ఎందుకనంటే నువ్వు నేను ఈరోజు మరణమును జయించి ఉన్నాము. మరణము నుంచి నీకు జీవములోనికి తీసుకెళ్తాడు దేవుడు. ఎందుకనంటే ఆయన మాటకి అంత శక్తి ఉంది, ఆయన మాటకి అంత బలం ఉంది. ఆయన వాక్కు ఈ సృష్టి మొత్తాన్ని సృజించింది. ఆయన వాక్కు దారే భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రాలను, ఆకాశ పక్షులను, జలరాశులను అన్నిటిని ఆయన మాట ద్వారే చేశాడు. నిన్ను నన్ను మాత్రము నేల మట్టి తీసుకుని ఆయన ఊపిరి మనకిచ్చి, హల్లెలూయా. ఆ ఊపిరిలోనే ఉంది జీవము. జీవము, ఆ జీవము నిత్య జీవం. అది ఆ నిత్య జీవముకి మరణం అనేదే లేదు. ఎందుకనంటే నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన పాపము శరీరం ధరించుకొని పాపిగా ఎంచబడి సిలువలో మరణించాడు. హల్లెలూయా. చూడమా ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనం. 16-17. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుంచుటకువై ఆయన వేరొక ఆదరణకర్తను సత్యస్వరూపియగు ఆత్మను అనుగ్రహించును. హల్లెలూయా. ఇక్కడ శిష్యులు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నేను తండ్రిని వేడుకుంటాను, నేను మీ యొద్ద ఉన్నాను. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తాను? పరలోకమందు మీకు స్థలమును సిద్ధపరచుటకు నేను వెళ్తూ ఉన్నాను. మీకు తోడుగా ఉండుటకు నేనేమిస్తాను? సత్య స్వరూపైన ఆదరణకర్తను, ఆత్మను నేను మీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మ లోకము ఆయన చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండు. హల్లెలూయా. ఈ ఆత్మ మనలో ఉంటే, ఈ ఆత్మ మనలో ఉంటే మనల్ని జీవింప చేస్తుంది, మనకు తోడుగా ఉంటుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ ఆత్మ మనకు బోధిస్తుంది, మనం ఎలాగ జీవించాలో నేర్పిస్తుంది, మనం ఎలాగ ఉండాలో. మనకు ఒకవేళ తప్పు ఆలోచన వచ్చినా కూడా ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? వెంటనే నువ్వు సరైన మార్గంలో నడవాలని చెప్తాడు. అందుకే అది సత్య స్వరూపి అయిన ఆత్మ. హల్లెలూయా. ఆదరణకర్త, నిన్ను ఆదరిస్తూ ఉంటాడు, నిన్ను ఆదుకుంటూ ఉంటాడు. నువ్వు పడిపోతున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క విషయంలో ఆదరణకర్త ఏం చేస్తున్నాడు? నిన్ను ఈరోజు ఆదరిస్తూ నిన్ను ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనం నుంచి చదువు. 8 త్వరగా. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. చాలు, చూడు అక్కడే. శరీర స్వభావం కలిగిన వారు ఏం చేయరంట? దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఎందుకు? వాళ్ళ ఏం లేదు, ఆత్మ లేదు. ఆత్మ లేనప్పుడు వాళ్ళు శరీర స్వభావంతో ఉండి ఒకవేళ దేవుని సన్నిధిలోకి వచ్చారనుకోండి, వాళ్ళు దేవుణ్ణి ఏం చేసి సంతోషపెట్టగలరా? ఎందుకనంటే వాళ్ళ హృదయం అంతా లోకాశలతో నిండిపోయి ఉంది. అందుకని ఒకవేళ వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చినా కూడా సరే వాళ్ళు ఏం చేయలేరు? దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఈ రోజుల్లో చాలా మంది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలా విషయాల్లో పడిపోతూ ఉన్నాం, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉంది ఏంటనంటే, మనము ఆయన మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఎందులోనూ పడిపోం. హల్లెలూయా. ఒకవేళ ఆయనకి మనం దూరంగా ఉన్నాం అనుకో, మనలో ఏం వెళ్తుందో తెలుసా? శరీర క్రియలన్నీ మనలో వస్తాయి.
దేవుని మనం ఏం చేయలేము, సంతోష పెట్టలేము. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావము కలవారు కాదు. హల్లెలూయా. మనం